తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి స్వాగతం. మీరోజు ఎలా మారబోతోంది? గ్రహాల సంచారంలో ఏ రహస్య శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు మీ రాశిని ప్రభావితం చేసే శుభయోగాలు, అపశకాలు, అదృష్ట సమయాలు, ముఖ్య సూచనలు అన్నీ ఒకటే చోట మీకు స్పష్టంగా చెబుతాము. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశివారికి ఈ రోజును మార్చే కీలక జ్యోతిష్య విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా మీ రాశి ఫలాలను వినండి. తర్వాత రోజంతా ఆ శక్తులను మీ పక్షాన ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకోండి. అవకాశాలు, హెచ్చరికలు, విజయ సూచనలు ఏదీ మిస్ అవకుండా పూర్తిగా వినండి. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు 12 రాశుల ఫలాలు ప్రారంభిద్దాం. ఈరోజు రాశి ఫలాలు డిసెంబర్ 13. మేషం రాశి. హాయ్ మిత్రులారా, ఈరోజు మేషరాశివారికోసం ప్రత్యేకంగా మేము మీకు హోరోస్కోప్ను అందిస్తున్నాం. ఇప్పుడే చూడండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో స్వల్ప కలహాలు ఉండొచ్చు. కానీ మరింత క్షమింపుతో వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో సరదా క్షణాలు గడపడం కోసం మంచి సమయం. వారు మీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు, అందుకే వాళ్లు మీతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేశారు. వృత్తి మరియు ఆర్థికం. కార్యస్థలంలో కష్టాలు అధిగమించేటప్పుడు మీ సంకల్పం మీకు బలంగా మారుతుంది. ఈరోజు స్థిరంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. క్రమబద్ధమైన ప్రణాళికలు మీకు సహాయపడతాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ శారీరక శక్తిని పెంచుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం ఈరోజు మీకు తప్పనిసరిగా అవసరం. యానీ చెవటంబడితే ఆశీర్వాదాల ఒట్టి వెలుగుగా ఉంటుంది. మంగళ సంపద మన అందరికీ కలువుగాని ఉందే కదా. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమన్. శుభరంగు ఆకాశనీళ్లు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, మీకు కొత్త ప్రాజెక్ట్ గురించి ఆహ్వానం రాబోతుంది. ఇది మేషరాశి వారి కోసం ఉన్న రోజు. సంతోషంగా ఉండండి. వృషభం రాశి. ఈరోజు ఈ రాశివారికి ఎంతో మంచి ప్రగతి ఉండబోతుంది. మీరు ఎదుర్కొనే సవాళ్లను సులభంగా అధిగమించగలుగుతారు. ప్రేమ మరియు కుటుంబం. నేడు ప్రేమలో అద్భుతమైన చైతన్యం ఉండబోతున్నది. మీతో సన్నిహితులైన వ్యక్తులతో మీ సంబంధాలను బలపరచాలని ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందం మరియు శాంతిని ఇస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం. మిత్రుల సహాయంతో మీరు మంచి అవకాశాలను సొంతం చేసుకోగలరు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఖర్చులను క్రమం మార్చుకోవడం మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం బాగుందని చెప్పవచ్చు, కానీ మీరు తక్కువ ఒత్తిళ్లతో ఉండాలని ప్రయత్నించండి. ధ్యానం మీకు మానసికంగా శాంతిని అందిస్తుంది. వేసవివధులు వ్యాయామాలు చేయడం మంచి ఐడియా. ఈరోజు మీ దృష్టిని మీ లక్ష్యాలకు నిలుపుతుంటే విజయం తప్పకుండా మీ వైపు రాబోతోంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వినాయకుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కొత్త వ్యాపార అవకాశాలు. జైహో. మీరోజు సంతోషంగా గడపండి. మిథునం రాశి. ఈరోజు ఈ రాశివారికి మంచి ఆశలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి విషయానికి సరైన దిశగా చలించాల్సిన సమయం ఇది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో సంతోషం విరుస్తుందని చెబుతున్నాయి. సహజంగా కొన్ని చిన్న అనింద్రలు ఉండవచ్చు, కానీ మీరు స్నేహాన్ని బలపడించి మీ ప్రియమైన వారితో ముచ్చటించడంపై దృష్టి సారించండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి దశలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థికంగా ఒక కొత్త ప్రాజెక్టు వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు బుద్ధిమత్తతో నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంలో మీ శక్తి పెరుగుతోంది, కానీ ఒత్తిళ్లను దాటడం ముఖ్యం. కొన్ని వ్యాయామాలు లేదా యోగా మీలో శాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది. మీ జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించండి.
అది మీ విజయానికి బలంగా మారుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు మహాలక్ష్మి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు మీ భవిష్యత్తు మార్గాన్ని మారుస్తాయి. ఇది మీ మిథునముకు చెందిన విశేషాలు. మీ దైనందిన పనుల్లో ధైర్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. నమస్కారం కర్కాటక రాశివారు. ఈరోజు మీకు ఇష్టమైన విషయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ఆత్మీయ సంబంధాలలో సానుకూల మార్పులు కనిపించవచ్చు. మీ భాగస్వామితో మంచి అమ్మాయిలుగా మాట్లాడండి. ఇది మీ మధ్య ఉన్న అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమయం గడపడం మిస్ అవకుండా చూసుకోండి. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగం గురించి సానుకూల వార్తలు రావచ్చు. మీరు కొన్ని మంచి అవకాశాలను అందించబోతున్నారు. ఆర్థికంగా స్థిరత అనుభవిస్తారు, కానీ ఖర్చులను చూస్తానని గుర్తించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శారీరక మాత్రిక సంరక్షణపై ఉత్పత్తి కావాలి. మీ మానసిక ఆరోగ్యం కూడా బలంగా ఉంది. గురువారం యోగం లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. ప్రతిరోజూ కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. కష్టాలు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు దుర్గామాత. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఉన్నత అధికారుల నుంచి ప్రతిఫలం రావచ్చు. మీ రోజు శుభంగా గడచాలి. సింహం రాశి. హాయ్ స్నేహితులు. ఈరోజు సింహం రాశివారికి మంచి రోజుగా నడుస్తోంది. అందుకే మీరు నా ఛానల్లోకి రావడానికి సమయం కేటాయించడం ఖచ్చితంగా సంతోషంగా ఉంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నాగుల ఓపికతో మీ భాగస్వామితో చర్చలు జరిపితే సంబంధం గట్టిగా బలపడుతుంది. కుటుంబ సభ్యులతో హృదయపూర్వకంగా వేళలు గడపడం మీకు ఆనందానుభవాన్ని తెస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. పని విషయాల్లో మీకు అద్భుతమైన అవకాశాలు కావచ్చు. మీ కృషి ఫలిస్తుంది. దాంతో ఆర్థికంగా కూడా మీరు ప్రగతిని సాధించగలిగారు. ఖర్చులను పగలరేపులు ప్రణాళిక చేసుకోవడం మర్చిపోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంలో మీకు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చుచుంది. మీ శారీరక స్థితిని దృష్టిలో పెట్టుకుని స్త్రీ హైడ్రేషన్ను ఖచ్చితంగా కొనసాగించండి. మానసిక ఆరోగ్యం కోసం దినసరి ధ్యానం చేయడం మరచిపోకండి. మీరు చేసే ప్రతి పనిలో మీ సత్తాను ప్రదర్శించండి. జట్టుగా ఉంటుంది అన్న నమ్మకం ఉండాలి. అదనంగా ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సూర్యుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త అవకాశాలు సాధించేందుకు మీకు ఒక ఉత్ప్రేరణ దొరుకుతుంది. మీకు మంచి రోజు కావాలని కోరుకుంటున్నాను. కన్యరాశి. ఈరోజు ఈ రాశివారికి కన్యరాశివారికి చాలా కీలకమైన రోజు. మీ శ్రమ ఫలితాలు మీ ఎదుగుదలకి మార్గాన్ని తగిలించగలవు. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాల్లో ఈరోజు పూర్తిగా సాఫీగా ఉంటుంది. మీకు పక్కిళ్లతో అవగాహన మరింత పెరగడం వల్ల కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను పంచుకుని చక్కని సమయం గడపడంలో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిపరంగా మీ పని నైపుణ్యాలు గుర్తించబడతాయి, కాబట్టి దాన్ని మీ ప్రయోజనంగా మార్చుకోండి. ఆర్థికంగా ప్రగతి ఉంటుంది, కానీ మీ ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు ఆరోగ్యం మెరుగైన రీతిలో ఉంటుంది, అయితే మానసికంగా కొంచెం కాస్త ఒత్తిడిగా ఉండవచ్చు. ప్రాణాయామం లేదా ధ్యానం మీకు ఉపకరిస్తుంది. ప్రతిరోజూ ఒక సరికొత్త అవకాశమే. మీ స్వప్నాలను సాకారం చేసేందుకు పథకాలను రూపొందించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణు. శుభరంగు పింక్. శుభ సంఖ్య 5.
ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం. పరిశ్రమలో మీ ప్రగతికి సిద్ధంగా ఉండండి. తులరాశి. హాయ్ ప్రేక్షకులారా, ఈరోజు తులరాశివారికి ఉన్న కార్యాలయ పరిస్థితులను, ప్రేమ సంబంధాలను మరియు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో నమ్మకం మరియు ప్రేమను పంచుకుంటారు. మీ ఇల్లో శాంతి దృక్పథంతో ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలలో కూడా కొత్త రీతిలో అనుభవాలు జరగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం మంచి జ్ఞాపకాల్ని తెస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వ్యవసాయ రంగంలో ముందొచ్చే అవకాశాలు వస్తున్నాయి. మీరు నూతన ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఆర్థికంగా ఇది మీకు ప్రయోజనం చేకూరించగల రోజు, కానీ ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్త వహించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా చిందలించాలి. కొన్ని చిన్న మంటలు మీ మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. అయితే ధ్యానం లేదా యోగా ప్రాక్టీస్ చేస్తే మీ మనసు స్తబ్దమవుతుంది. మీరు ఎప్పటికీ మీరు పట్టించుకోవాలని మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి కార్యం మీ భవిష్యలతో జగువుగా ఉంటుంది. అదనంగా చివర్లో ఈ వివరాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాయి బాబా దేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ముఖ్యమైన సమావేశంలో ఆలోచనల మార్పిడి. మీరు సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు. వృశ్చికం రాశి. నమస్కారం అందరికీ. ఈరోజు ఈ రాశివారికి నెగిటివ్ దృక్పథం నుండి బయటకు పోవడానికి మంచి అవకాశం ఉంది. కాలం మీకు అనుకూలంగా ఉంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో సంగతులు అద్భుతంగా కలుస్తాయి. మీ వ్యక్తిత్వం ఇతరులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో బంధాలు మరింత మిగులు గుణంగా ఉంటాయి. కాస్త ఎక్కువ అయితేగాని మీ భావాలకు స్పష్టత ఇవ్వండి. వృత్తి మరియు ఆర్థికం. పని పరంగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు చేస్తున్న పని మీకు మంచి ఫలితం ఇస్తుంది. ఆర్థికంగా కూడా కాస్త త్రోడుగా ఉన్నా మీరు జాగ్రత్తగా ముందుకు పోండి. కొంచెం ఆధ్వానాన్ని ఇస్తే చాలు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంది. నగరానికి బాగా అమర్చబడితే మీ మానసిక స్థితి కూడా సాఫీగా ఉంటుంది. అలా అయితే ఒక చిన్న వ్యాయామం చేయడం లేదా ధ్యానించడం మంచి నిర్ణయం అవుతుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించండి. కష్టతరమైన దారిలో కూడా ప్రతి చిన్న అడుగు ముఖ్యమైనదే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు దుర్గామాత. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం అప్రతీక్షిత పరిమితి లేని అవకాశాలు వస్తున్నాయి. మీరు చూస్తూ ఉండండి. మీరు కలలు దృష్టిలో పెట్టుకుంటే అవి నిజమవుతాయి. ధన్యవాదాలు. ధనుస్సు రాశి. నమస్కారం ధనుస్సు రాశివారికి ఈరోజు ఇదే జాతక ఫలాలు. మీరోజు మంచి అనుభవాలతో ప్రారంభించి పైగా మిగతా రోజు ఎంతో రసప్రదంగా ఉండనుంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలు గడపబోతున్నారు. మీ పంచుకున్న సంఘచ్చోదాలు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. మీరు ప్రేమలో ఉన్నారా? మీ భాగస్వామితో మంచి సమయం కేటాయించండి. కొంతకాలం ఖాళీగా ఉంటే మీ మధ్య అల్లికలు పొందవచ్చు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొంచెం మాటలు దొరకవు, కాబట్టి మీ ఆలోచనలను స్వచ్ఛందంగా వ్యక్తం చేయడం మరిచిపోకండి. ఆర్థికంగా కూడా మంచి కదలికలు కనిపిస్తున్నాయి, కానీ ఖర్చులకు జాగ్రత్త. మీ పెట్టుబడులకు ముందుగా ఆలోచించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీకు మంచి వ్యక్తిగత సంబంధాలు దోహదపడుతున్నాయి, కానీ ఒత్తిడి పక్కన పెట్టడం మరిచిపోకండి. ధ్యానం చేస్తే మీ మానసిక స్థితి బాగా మెరుగుపడుతుంది. జ్ఞానం మీకు నడిచే కేరు. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాన్ని మూటగట్టండి. జీవితంలో మంచి ఆశయాలు సాధించడానికి ప్రయత్నించారు, కానీ కష్టపడి మున్ముందుకు వెళ్ళండి. అదనంగా వివరాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ లక్ష్మీదేవి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం
ఇద్దరు కొత్త మిత్రులను కలుసుకోవడం. మీరు ఈ రోజును సుఖ సంతోషాలతో గడపాలి. మకరం రాశి. హాయ్ మకరం రాశివారు, ఈరోజు మీరు ఎలా ఉన్నారు? మరి మీ రాశికి సంబంధించిన అద్భుత విషయాలు చెప్తా. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు కుటుంబంతో కలిసి గడపాలని మంచి సమయం. మీరు మీ అభిప్రాయాలను పంచుకుంటేవారు ఆనందంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారికి గొప్ప సమాచారాలు వస్తాయి. చిన్న విషయాలపై చర్చించి మీ బంధాలు మరింత పటిష్టం చేసుకోండి. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగంలో మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీ ఆదేశకుల నుండి బాగా గుర్తింపు కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఆర్థికంగా కూడా మంచి లబ్ధి పొందే అవకాశముంది. అయితే ఖర్చులను జాగ్రత్తగా చూడండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ మానసిక ఆరోగ్యం కోసం కొంచెం విశ్రాంతి అవసరం. ఈరోజు యోగా లేదా మెడిటేషన్ చేస్తే మేలు అవుతుంది. మీ మనసులో న్యూనత ఇంకా ఉంటే హంసహశర్మ చేయండి. మీ కలలతో అవయవాన్ని ముడిపెట్టండి. ప్రతిరోజు కొత్త ఆశలతో ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, మీకు కొత్త ఆఫర్లు రావచ్చు. ఇది మీ మకరం రాశి కోసం ప్రత్యేకమైన రోజు. మళ్ళీ కలుద్దాం. కుంభం రాశి. ఈరోజు కుంభరాశివారికి మంచిగా మొదలవుతుంది. ఈ రోజుగా మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరిగే అవకాశముంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో అంతరంగం పథకం లోపం చూపవచ్చు. కాని దానిని అందుకు మొక్కలు చేసుకోవడం కష్టంలేదు. మీ ప్రియమునకు సమయం ఇవ్వండి. మీ బంధాలను కుదుటపరుస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగ సంబంధాల్లో కొన్ని కొత్త అవకాశాలు మీకు దక్కవచ్చు. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి ముందు రాంగా శ్రద్ధగా ఆలోచించండి. ఆర్థికంగా సైతం పరిస్థితులు మెరుగుకాగానే కనిపిస్తున్నాయి. మీ పెట్టుబడులకు బాగుపడుతోందని అనిపిస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కాని మీ మానసిక ప్రశాంతత కొంచెం నిరుత్సాహంగా ఉండవచ్చు. మెరుగైన రాత్రి నిద్రకు కొంత సమయం తీసుకోండి. ఈ రోజున మీ ఆలోచనలు మేలు కావాలి. దైనందిన జీవితం మీ ఆశలను నెరవేర్చుకోవడానికి తెరవాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, పురాతన సంబంధాలలో కొత్త శుభ సంకేతాలు. మీరోజు శుభంగా గడవాలని కోరుకుంటున్నాను. మీనం రాశి. హాయ్ మిత్రులారా, ఈరోజు మీనం రాశివారికి పండగల సంకేతాలు వచ్చాయి. మీ స్వభావం సహజంగా ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో కొన్ని కొత్త అనుభవాలు ఎదురవుతాయి. మీ భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడితే సంబంధానికి సానుకూల పరిణామాలు వస్తాయి. కుటుంబంతో గడిపే సమయం మీలో ఆనందాన్ని పెంచుతుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో మీ కృషి పారిదాపురం చూపించబోతోంది. కొత్త అవకాశాలకి సిద్ధమవ్వండి. ఆర్థిక దృష్టిలో కొన్ని చిన్న ఖర్చులు ఉంటాయి, కానీ మీరు వాటిని సరళంగా జరుపుతారు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. హృదయాన్ని శాంతంగా ఉంచండి. చిన్న ధ్యానం లేదా యోగా మిమ్మల్ని ఉత్తేజితంగా ఉంచుతుంది. మానసిక శాంతి కోసం కాస్త నిత్యంతా ప్రాణాయామం చేయండి. మీరు ప్రతిరోజు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ కష్టాలు దూరమవుతాయి. పూజించాల్సిన దేవుడు సరస్వతి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కొత్త పరిచయాలు లేదా ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇదే మీ మీనం రాశి రోజు రాశి. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.